తెనాలి కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ యుగంధర్పై జరిగిన దాడిని పలువురు టీడీపీ నేతలు ఖండించారు. మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, నక్క ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాయకులు పలువురు కౌన్సిలర్ యుగంధర్ను పరామర్శించారు. రాష్ట్రంలో రాజారెడ్డి సిద్ధాంతాలు అవలంబిస్తూ ప్రజలపై దాడులు, ఎదిరించిన వారిపై కేసులు పెడుతూ బెదిరిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. రెడ్డి నాయకత్వంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక దురుద్దేశపూర్వకంగా ఏర్పడినటువంటి పార్టీ. ఈ పార్టీ పుట్టుకే ఒక మోసం. వైఎస్ఆర్సీపీ టైటిలు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ పార్టీ పేరు బొమ్మ రాజశేఖర రెడ్డి గారిది. సిద్ధాంతం ప్రజలు తనకు అవకాశం ఇస్తే అవకాశం ఇచ్చిన మరుక్షణం నుంచి కూడా తన సొంత ఎజెండా, ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని ఏకీకృతం చేసి తనే వ్యాపారం చేసుకోవడం అనేటువంటిది తన సొంత ఎజెండా. తెనాలి మున్సిపల్ కౌన్సిల్లో అధికార పార్టీ చేస్తున్నటువంటి అక్రమాలు, అవినీతి గురించి ప్రశ్నించినటువంటి మా తెలుగుదేశం పార్టీ మూకుమ్మడిగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్రం మొత్తం కూడా చూసింది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన